మీకు తెలుసా, సాక్షాత్తు ఆ పరమశివుడే లోకరక్షణ కోసం త్రిపురాసురులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన రథం భూమిలోకి కుంగిపోయింది. ఆ సమయంలో ఆయనకు సహాయం చేయటానికి ఆ ఆదిశక్తి స్వయంభూగా యాగకుండం నుంచి ఉద్భవించింది. ఆ మహాశివుడికే సాయం అందించిన ఆ దివ్యక్షేత్రం ఎక్కడ ఉంది? శ్రీశైలానికి తూర్పు ద్వారంగా పిలువబడే ఆ దేవాలయం రహస్యాలు ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీడియో చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. శ్రీశైల మహాక్షేత్రానికి 4 దిక్కుల్లా ఉన్న 4 ద్వారాల్లో తూర్పు ద్వారమే ఈ త్రిపురాంతకం. శ్రీశైలం కన్నా ఇది చాలా ప్రాచీనమైన శైవ క్షేత్రంగా పేరొందింది. ఇక్కడ శివుడు కొండ పైన కొలువుండగా అమ్మవారు కొండ కింద నీటి కొలను మధ్యలో వెలిశారు. తారకాసురుడి కుమారులైన తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షులు బ్రహ్మ కోసం తపస్సు చేసి బంగారు, వెండి, ఇనుము 3 పురాలను అంటే ఆకాశంలో తిరిగే నగరాలను సృష్టించుకుంటారు. బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో వాళ్ళు ముల్లోకాలను, ఋషులను నానా ఇబ్బందులకు గురి చేయడంతో దేవతలు పరమశివుడిని వేడుకుంటారు. శివుడు మేరు పర్వతాన్ని విల్లుగా, విష్ణువును బాణంగా మలచి ఆ రాక్షస నగరాలపై యుద్ధానికి వెళ్తాడు. కానీ వాళ్ళ తపశ్శక్తి ముందు శివుడి ప్రయత్నం ఫలించక ఆ రథం భూమిలోకి కుంగిపోతుంది. అప్పుడు శివుడి ప్రార్థన మేరకు ఆ ఆదిపరాశక్తి యాగగుండం నుంచి బాలాత్రిపుర సుందరిగా ఉద్భవించి శివుడికి సహాయం చేస్తుంది. శివుడు ఆ 3 నగరాలను నాశనం చేస్తాడు. రాక్షసులైన త్రిపురాసురులను అంతం చేసిన ఆ ప్రాంతము కాలక్రమేణా త్రిపురాంతకంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఈ ఆలయం శ్రీచక్రాకారంలో నిర్మించబడింది. ఆకాశం నుంచి చూస్తే ఈ ఆలయం శ్రీచక్రాకారంలో స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఏ ఆలయంలోకైనా తూర్పు లేదా ఉత్తర ద్వారం గుండానే వెళ్తాం. కానీ ఈ ఆలయం రాక్షసుల సంహారాంతరం నిర్మించబడింది కాబట్టి దక్షిణ ద్వారం అంటే నైరుతి గుండా వెళ్ళాలి. గర్భగుడిలో స్వయంభూగా వెలిసిన శివలింగం పైభాగంలో 1 అంగుళం లోతు గుంట ఉంటుంది. ఈ గుంటలో ఎల్లప్పుడూ నీళ్లు ఊరుతూ ఉండటం ఒక విశేషం. ఆలయ పరిసరాల్లో ఒక పురాతనమైన చీకటి గుహ ఉంటుంది. పూర్వం మునులు, తపస్సులు ఈ గుహ గుండాన్ని త్రిపురాంతకం నుంచి శ్రీశైలం వెళ్ళేవాళ్ళని చెబుతారు. ఇప్పుడు అది మూసుకుపోయింది, శిథిలమై మూసుకుపోయింది. కాకతీయ మరియు విజయనగర రాజులు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ ఆలయ గోడలపై నాటి 7వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం నాటి చారిత్రక శాసనాలు కనిపిస్తాయి. ప్రధానమైన ఆలయం కొండ కింద చెరువు కట్ట వద్ద అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారు ఆవిర్భవించిన యాగగుండాన్ని ఇక్కడ నడబావి అని పిలుస్తారు. అమ్మవారిని దర్శించుకోవటానికి ఇక్కడ 9 మెట్లు దిగి వెళ్ళాలి. కాశీ పట్టణంలో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ కదంబ వృక్షాలు ఈ అమ్మవారి ఆలయంలో ఎక్కువగా కనిపించడం మరో విశేషం. లలితా సహస్రనామంలో అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. ఒకవైపు ఆధ్యాత్మిక వైభవం, మరోవైపు అంతు చిక్కని రహస్యాలు, కాకతీయుల శిల్పకళా సంపద ఇవన్నీ కలిపిన త్రిపురాంతక క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి. శ్రీశైల యాత్ర చేసే ప్రతి ఒక్కరూ ఈ తూర్పు ద్వారాన్ని సందర్శించి త్రిపురాంతకేశ్వరుడు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించి ఆ అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆలయాల చరిత్రలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.